నేను అదే ఇప్పుడు అర్థమైంది కదా. కొత్తది ఏం లేదు. పరిపూర్ణత పొందిన వాళ్ళు మైక్ అయ్యా అయ్యా మీ అనుమతి ఉందా మైక్ నన్ను వాడటానికి? ఇంకా టైం ఉందా? మాట్లాడచ్చా? సభాకల్పతరం వందే. ఇవాళ చక్కగా సుదర్శన యాగం చేసుకుంటున్నాం మనం. ఎందుకు ఈ సుదర్శన యాగం అంటే అతి త్వరలో కాశీలో మధురలో అయోధ్యలో రాముడు ఎలా సుదర్శనం ఇవ్వబోతున్నాడో అలాగే ఈ రెండు చోట్ల కూడా భగవంతుడి యొక్క సుదర్శనం భక్తులందరికీ జరగాలి అనే సదుద్దేశ్యంతో సుదర్శన యాగాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందరికీ ఏ రకమైనటువంటి బాధలున్నా, శత్రు బాధలు, ఇబ్బందులు, ఇంట్లో కష్టాలు అన్నిటికీ కూడా ఒకటే ఒక మంచి మార్గం ఏమిటి అంటే సుదర్శన యాగం చేసుకోండి అయ్యా. అనారోగ్యాల్లో ఉండేవాళ్ళు లేచి వెంటనే కూర్చుంటారు. ఊరికి వచ్చాం, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటాం. వచ్చినటువంటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, భగవంతుడికి సమీపంగా ఉండాలి అని అందరి గురించి ఆలోచించి ఏ యాగం చేస్తే బాగుంటుంది అని సుదర్శన యాగం నిర్ణయించటమైంది. ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తే మన బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, శృంగేరి జగద్గురు మహాసంస్థాన ఆస్థాన పండితులు, భారతీతీర్థ పురస్కార గ్రహీత, పౌరాణిక కేసరి, ఈ బిరుదు ఇచ్చినటువంటి అదృష్టము ఎలా అయితే షణ్ముఖ శర్మ గారికి ఆర్ష ధర్మోపన్యాస కేసరి అనే బిరుదు ఆదిశంకరాచార్య భక్త సమాజం ద్వారా మేము ఇచ్చుకోగలిగామో అలాగే మేమందరం కూడా ఆలోచించి మరి ఇవాళ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి తర్వాత అంత పురాణాల మీద పట్టు ఉండి గట్టిగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. కాబట్టి వారిని పౌరాణిక కేసరి అని బిరుదిస్తే అప్పుడు వారు ఎస్విబిసిలో ఉద్యోగం ఉండి అప్పుడే మానేశారు. పరిపూర్ణానంద స్వామి వారి సమక్షంలో ఈ బిరుదు ఇవ్వడం జరిగింది. అప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు చెప్పారు, వీరు పౌరాణిక కేసరి అనే బిరుదుతో పాటు ఇక మీదట పురాణాల కేసరి ఎక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అందరికీ పురాణాలు చెప్తూనే ఉండాలి అనేటటువంటి మాట వారు చెప్పడం జరిగింది. కాబట్టి అనేకమైన మధుర ఘట్టాల ఆదిశంకరాచార్య భక్త సమాజంతో డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి అనుబంధంగా ఉన్నాయి. అందులో ప్రధానమైంది మన సంస్థ నుంచి వారు 9 రోజుల పాటు రామాయణాన్ని, జనాలు ఎలా వచ్చారయ్యా అప్పుడు రామాయణం చెప్పేటప్పుడు అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసం చెప్పేటప్పుడు జనాల తాకిడి భయంకరంగా చూశాను. అంత తాకిడి ఆ 9 రోజులు ఇసుక వేస్తే రాలటానికి అవకాశం లేనంత మంది జనం. మేము పెట్టిన వేదికంతా నిండిపోయి బయటంతా ఒక 5,000 మంది అలా నిండిపోయి వచ్చి కూర్చుండేవాళ్ళు 9 రోజులు. మల్లాదివారి కంఠాన్ని విన్న తర్వాత మళ్ళీ అలాంటి గంభీరమైనటువంటి కంఠం ఎక్కడైనా వినాలి అంటే అది మా డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి కంఠమే అని చెప్తూ వారిని రేపు సాయంత్రం ఎలాగో మనం ఖచ్చితంగా కాసేపు వారి అద్భుతమైన గళాన్ని వినబోతున్నాం. అయ్యా ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా మీకు అక్కడ మంది 6 నుంచి అందరు ఇక్కడే ఉంటారా? 7 9:30 వారు 6:15 నుంచి 7 గంటల దాకా రేపు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ఉపన్యాసం వినబోతున్నాం. అక్కడికి అయిపోలేదు, 5:45 నుంచి 6:15 దాకా నాకు మొట్టమొదటిసారి, సాధారణంగా శంకర జయంతి ఉత్సవాలు ఎంత పెద్ద స్థాయిలో అయినా నేను మన ఉత్సవాల్లో నేను చెప్పకూడదు నిర్వహించేది అని పక్కకు కూర్చొని వేరే పని చేసుకుంటా. కానీ రేపు మాత్రం 5:45 నుంచి 6:15 దాకా
కాశీలో కాశీ మహాత్మ్యాన్ని చెప్పుకోవాలి అనే కోరిక వచ్చింది. ఒక్క అరగంట సేపు నన్ను మీరందరూ భరించండి. కాస్త పులుపు తిన్న తర్వాత వెంటనే డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి తీపి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గర నుంచి అద్భుతమైన మాధుర్యాన్ని గ్రోలుదురు. కానీ అది మాధుర్యం అని తెలియాలన్నా మనం ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఓ పుచ్చొంకాయ ఓ మంచంకాయ ఉంటుంది. ఎప్పుడు ఏరుకుంటాం? ఒకటి బాగుండే ఒకటి బాగుండకపోతేనే కదా. కానీ పుచ్చొంకాయ కూడా తీసుకొని ఏదో కొద్ది భాగం బాగాలేదులే అని తీసి మిగతాది వండుకుంటూ ఉంటాం. అలా రెండు రకాలు ఉంటేనే వంట సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి 5:45 నుంచి 6:15 దాకా నన్ను భరిస్తే 6:15 నుంచి 8:30 దాకా మంచి కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని ఆదరిస్తా అని చెప్పి 5:45 కల్లా అందరూ 5:30 కల్లా సకాలంలో వస్తే పిల్లలు చక్కగా శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు, రేపు ఆఖరి శంకర జయంతి కాబట్టి 5:30 నుంచి ఆరంభం చేసుకొని 9 దాకా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి సన్మానం పూర్తయిన దాకా మనం అందరం ఇక్కడే ఉండి భోజనాలు ఇక్కడే చేసి మా సంస్థ యొక్క వందన సమర్పణని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ మీరు ఉండరు కదా, 9ంటికి వారు ఉండరు, వారు ఉండగా ఈ సంస్థ గురించిన విశేషం మనకి శ్రీమాన్ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు అద్భుతంగా సంస్థ విషయాన్ని కూడా చెప్తారు అని చెప్తూ 9 గంటలకు రేపు కార్యక్రమం ముగుస్తుంది. రేపే 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 అయితే 26వ తారీఖు కూడా ఉపన్యాసం పెట్టుకుందాం అనుకుంటున్నాం. చాలామంది ఉంటారు. 26, 27కి చాలామంది ప్రిసెంట్ సాయంత్రం. ఇదే మనం 26 దాకా బుక్ చేసాం ఈ వేదికని, దానికే లెక్క కట్టుకోండి. తర్వాత 26వ తారీఖు ప్రతిసారి కార్యకర్తలకు 2 నెలల తర్వాత ఆషాఢ మాసంలో సన్మానం చేద్దాం, ఇంకోటి అనుకున్నాం. కానీ ఈసారి కార్యకర్తలు మా ఇక్కడ ముగ్గు వేసిన వారి దగ్గర నుంచి, చక్కగా భోజనాల దగ్గర ఏర్పాట్లు చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, అద్భుతంగా వంటలు చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి, మనందరి కడుపు నింపుతున్న వారి దగ్గర నుంచి, ఇంత బ్రహ్మాండంగా యజ్ఞం నిర్వహించే వారి దగ్గర నుంచి, ఇక్కడికి వచ్చి వడ్డన వార్పులు చక్కగా అక్కడ ఉండి ఏర్పాట్లు చేస్తున్నటువంటి అందరం కూడా ఒకళ్ళకొకళ్ళం కలిసి, ఈ కెమెరా అయితే తీసేటటువంటి వాళ్ళు అందరిని కూడా ఓసారి కలిసి చక్కగా సాదరంగా మనల్ని మనం అభినందన పూర్వక సభని ఒకటి నిర్వహించుకుందాం అని చెబుతూ ఈ
సోమేశ్వరుడి యొక్క అనుగ్రహ విలాసం మన జీవితానికి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ భోగ విశేషం ఇంకా మిగిలి ఉంటే తప్పదేమో. కాబట్టి ఎప్పుడో పుణ్యమాచరిస్తాం అని అనుకోవడం కంటే ఈ క్షణమే మనది, ఈ రోజే మనది అనే భావనతో ఈ క్షణాన్ని వ్యర్థం చేయకుండా కనుక ఉన్నట్టయితే మన జీవితం ధన్యం. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా రెండు మాటలు. మరణ భయాన్ని తొలగింపజేసే క్షేత్రం కాశీక్షేత్రం అయితే, మరణ భయాన్ని తొలగింపచేసే గ్రంథం భాగవతం అన్నారు. గ్రంథములలో మరణ భయాన్ని తొలగింపచేసేది భాగవతం, అదేవిధంగా క్షేత్రములలో కాశీ. అటువంటిది ఈ పుష్కర సమయంలో ఈ కాశీక్షేత్రంలో మరణ భయం తొలగింపజేసేటువంటి కాశీక్షేత్రంలో మరణ ధ్యాసను పోగొట్టేటువంటి భాగవతం చెప్పుకోవడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి భాగ్యం, ఒక యోగం. అందులో శివుడి సన్నిధిలో ఎప్పుడు విష్ణు కథలే చెప్పాలి అని భవిష్యోత్తర పురాణ వచనం. శివాలయం గత్వా విష్ణుం స్మరేత్, విష్ణువాలయం గత్వా శివం స్మరేత్ అనేటువంటి భావన. కావున మేము అక్కడ ఇదే గంగా తీరంలో చక్కగా ఒక పక్కన భాగవత సప్తాహపూర్వక జ్ఞానయజ్ఞాన్ని అక్కడ నిర్వర్తిస్తూ, అయితే ఇక్కడ కూర్చున్న మా బంగారయ్య శర్మ గారు నిజానికి ఒక తల్లి కడుపున పుట్టనప్పటికీ కూడా అంతకంటే అధికమైన వాత్సల్యం కలిగినటువంటి బంధం మా ఇద్దరిది. చాలా అన్యోన్యత, ప్రేమ. ఆ రోజు నుంచి అంటే వ్యక్తుల్లో ఆకారంలో మార్పులు అనేకం వస్తాయి, కానీ వ్యక్తిత్వంలో మార్పు అనేటువంటిది బతికున్నంత కాలం ఎప్పుడూ రాకూడదు. మనం ఎలా పుట్టామో అలాగే పెరగాలి, అలాగే పోవాలి. కాబట్టి అదే విధమైనటువంటి భావన. ఈ పరిచయం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దాదాపుగా ఒక 20 సంవత్సరాలకు పూర్వంగా కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ శంకర జయంతి అన్నప్పుడు ఆదిశంకర భగవత్పాదుల పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడ కనిపించేవాడు మా బంగారయ్య శర్మ. ఎప్పుడు నేను శంకర మఠంలో 1999లో అక్కడ ప్రవచనాలు చెప్పినప్పుడు, ఆ 2000 సంవత్సరంలో శంకర జయంతి ఉత్సవాలు కేశవ మెమోరియల్ స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగినప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడల్లా కూడా అక్కడ తిరిగేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సమున్నతంగా చక్కగా తాను చాలా త్రివిక్రముడిలాగా ఎదిగి భారతీ తీర్థ మహాస్వాముల వారే అన్నారు చక్కగా ఆదిశంకర జయంతి ఉత్సవాల గురించి. అందుకే ఆ వీడియో కూడా మీరు చాలా సందర్భాల్లో చూసే ఉన్నారు. నాకు తెలిసి ఈనాటి వరకు రికార్డు ఏమిటి అంటే, భారతీ తీర్థస్వామి వారు నిలబడి మాట్లాడిన ప్రదేశం ఒకటే. ఎక్కడైనా జగద్గురువులు కూర్చొని అనుగ్రహ భాషణం ఇస్తారు, కానీ ఒక్క ఆదిశంకర భక్త సమాజం వారి కోసం ఏర్పాటు చేసిన అలకాపురి ఆదిశంకర ఉద్యానవనం అని పేరు పెట్టాం. అక్కడ భారతీ తీర్థ మహాస్వాముల వారు అనుగ్రహ భాషణం ఇచ్చినప్పుడు, అలాగే చతురామ్నాయ పీఠంలో ఉన్నటువంటి పీఠాధీశ్వరులందరినీ కూడా వారు దర్శించి ఆ ప్రాంగణానికి తీసుకురావటం అనేటువంటిది కూడా అసామాన్యమైనటువంటి విశేషం. కాబట్టి మరి వారు సంకల్పించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ అందరి చక్కటి ఇక్కడ ఈ ప్రాంతంలో మీ అందరిని కూడా తీసుకొచ్చి, మీ అందరి భాగ్యం ఇది. ఎందుకంటే జన్మజన్మల యోగం ఉంటే కానీ ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేం. అడుగు పెట్టడమే ఒక పెద్ద యోగం. అడుగు పెట్టిన తర్వాత ఇన్ని పుణ్య కార్యక్రమాలు జరగటం కూడా ఇది ఇంకా మరపురాని, మరచిపోలేని ఒక అద్భుతమైనటువంటి యోగం అన్నారు. ఇవి జీవితంలో మనం మన జాతకంలో చూసుకుంటే దీన్ని ఏమంటారు అంటే, ఈ యోగాన్ని తపస్వి యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రము. ఈ యోగం పేరే తపస్వి యోగం. కాబట్టి ఆ తపస్వి యోగం ఉన్నటువంటి వ్యక్తి బంగారయ్య మీ అందరికీ కూడా ఆ యోగాన్ని ఇద్దామని ఇక్కడికి తీసుకురావటం. అలాగే బంగారయ్య శర్మ గారు ఎప్పుడు ఏ పని చేసినా వారి వెనక ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, నా బలమంతా కూడా మా శంకర శర్మ గురువు గారిదే. కాబట్టి వ్యక్తిని తీర్చిదిద్ది చక్కగా ఇలా ప్రకాశిస్తున్నారు అంటే అది గురువుల యొక్క అనుగ్రహం, కేవలం గురువుల యొక్క అనుగ్రహమే. గురోరనుగ్రహేనైవ పుమాన్ పూర్ణః ప్రజాయతే. ఆ మాట సత్యమైనటువంటి మాట. ఇక్కడ పాండిత్యమా, అధ్యయనమా, లేకపోతే ఇంకొకట
అనేటువంటిది కాదు. గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా లభిస్తే ఆ వ్యక్తి పరిపూర్ణ శక్తిమంతుడవుతాడు. ఒకవేళ గురుబలమే గనక క్షీణిస్తే ఏమవుతాడు? బలిచక్రవర్తి అవుతాడు. వామనావతారంలో వామనుడు చేసిన పని అదే. బలిచక్రవర్తి ఎదుగుదలను ఎవ్వడూ ఆపలేకపోయాడు ప్రపంచంలో. ఇంతటి ఎదుగుదలకు కారణం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహము అని గ్రహించాడు వామనుడు. ఆ గ్రహించి ఏ గురు బలం చేత అతడు దేవతలందరినీ కూడా జయించే స్థాయికి ఎదిగాడో ఆ గురుబలాన్ని పోగొట్టడానికి చిన్న ఒక పథకం వేసి ఎవరి అనుగ్రహాన్ని ఇప్పించాడో అదే గురువు చేత శాపం కూడా ఇప్పించాడు. వెంటనే నా శాపం వల్ల నీ మొత్తం ఐశ్వర్యం పోతుంది అన్నాడు శుక్రాచార్యులు. 2వ నిమిషంలో ఆయన త్రివిక్రముడైపోయాడు. ఇంతకంటే పెద్ద దృష్టాంతం లేదు. ఎంత గొప్ప పండితుడైనా ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ ఖచ్చితంగా గురువు అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. కాబట్టి భారతీ తీర్థ స్వామి వారి అలాగే విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో పాటుగా ఇక్కడ అందులో మొన్న స్వామివారు చక్కగా భారతీ తీర్థ పురస్కారం నాకే కాదు బంగారయ్యకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొంత అదృష్టం ఏమిటి అంటే ఒకే వేదిక మీద గురువులతో పాటు శిష్యులు స్వీకరించడం అనేటువంటిది చాలా పెద్ద యోగం. ఇది మహత్తరమైనటువంటి యోగం. ఆ యోగం నాకెందుకంటే మా మల్లాది గురువు గారికి ఇచ్చారు. మా గురువు గారికి ఇదేమో రాలేకపోయారు అప్పటికే, ఆ అబ్బాయి తీసుకున్నారు. అలాగే ముదిగొండ శంకర శర్మ గారికి, అలాగే బంగారయ్య శర్మ గారికి. ఇవన్నీ కూడా నిదర్శనాలు. అంటే గురు అనుగ్రహం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అనేటువంటిది అక్కర్లేదు. కాబట్టి ఇంకా గురువుల అనుగ్రహంతో ఇంకా మహత్తరమైనటువంటి అనేక కార్యక్రమములు జరగాలి, జరపాలి. చక్కటి సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావాలి. అయితే ఇంత కార్యక్రమం జరుగుతుంది అంటే మేమందరం కూడా మైగుపట్టుకొని ఉపన్యాసాలు చెప్పడానికి తప్పితే వేరేది ఇంకేమీ లేదు. వేరే శక్తి ఏమీ లేదు మా దగ్గర. ఉన్న శక్తల్లా కూర్చొని మైకిస్తే నేను 7 గంటలు భాగవతం చెప్పమన్నా అలా నిరాఘాటంగా చెబుతూనే ఉంటాం. దానికి అసలు సమయం అనేటువంటిది చూసుకోవలసిన పని లేదు. అదే నిలబడి వేరే పని చేయమంటే మాత్రం మా వల్ల కానే కాదు. కానీ ఇంత పని చెయ్యాలి అంటే దీని వెనక ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థకు అవస్థ లేకుండా చేయటానికి మరల మా గురువులు చూపించినటువంటి గురుభక్తి పరాయణులైనటువంటి వారు మా రమేష్ గుప్తా గారు, మల్లయ్య గుప్తా గారు. ఇద్దరు కూడా. రమేష్ గుప్తా గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ స్వామివార్లు ఉంటే అక్కడ వీరు వారిని కాదు, వారు కేవలం నామం పెట్టుకున్నారు కానీ శుద్ధ అద్వైతి, శుద్ధమైనటువంటి అద్వైతి వారు. అందులో ఎత్తుకించిన సందేహం అనేటువంటిది లేదు. కేవలం వంశపారంపర్యంగా ఉండేటువంటి ఆ ఆచార సంప్రదాయాన్ని ఆహార్యంలో చూపించే వ్యక్తే తప్పితే భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం కదాచన అన్న మాటకు పరిపూర్ణ దృష్టాంతమే మా రమేష్ గుప్తా గారు. వారక్కడ మా శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు ఏ కార్యక్రమం పెట్టినా మూలస్తంభం వారే. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఏ పని మొదలు పెట్టినా వారే. అలాగే ఇక్కడే కాదు, స్వామి దయానంద సరస్వతి స్వామి వారు. అలాగే కాదు, చాలా మందికి తెలియదు, మా తుని స్వామి వారు తుని తపోవనంలో వరదలు వచ్చి అదైపోతే వెంటనే స్పందించి మొట్టమొదలు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ గుప్తా గారు. ఇలా చెబుతూ పోతే ఎంతమంది గురువుల అనుగ్రహమో. వారు కూడా గురుభక్తికి నిదర్శనం. కాబట్టి వారు మల్లయ్య గుప్తా గారు నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా, కాశీపట్టణం మనది కాని ప్రదేశం, మనది చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశం, మళ్ళా తెలుగు వారికి తెలుగు భోజనాలే కావాలి, కాశీ భోజనం పెడతామంటే ఒప్పుకోరు. కాబట్టి తెలుగు వారికి అన్ని తెలుగు రుచులే కావాలి. ఇంత పెట్టినప్పటికీ ఆవకాయ ముక్క లేకపోతే ముద్ద దిగకపాయ్. కాశీకి వచ్చి ఏం విడిచిపెట్టాలరా అన్నాడు. అంటే ఏది విడిచిపెట్టడం మాట దేవుడు ఎరుగు, ఉన్నవన్నీ పట్టకపోవడమే ఇక్కడి నుంచి. అందుకే నిన్నెవరో వచ్చి ధర్మ సందేహం అడిగారు, స్వామి మేము కాశీలో నీళ్లు తీసుకుపోవచ్చు. అమ్మ తల్లి, కాశీలో కాయాపేక్ష ఫలాపేక్ష అని ఎవడో చెప్పాడు. మనకు కాశీఖండంలో వస్తుంది, బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. ఏం విడిచిపెట్టాలి అంటే నిజానికి విడిచిపెట్టాల్సింది కాయాపేక్ష అంటే శరీర అపేక్ష, ఫలాపేక్ష
కర్మఫల ఆసక్తిని విడిచిపెట్టాలి. కర్మ చెయ్యటం వరకు మాత్రమే మన బాధ్యత, కర్మఫలం మాత్రం మనకు అక్కరలేదు అని కర్మఫలం వల్ల వచ్చి ఇప్పుడు సుదర్శన యాగం చేస్తున్నాం, యాగం చెయ్యడం మన వంతు కర్తవ్యం. ఇక దానికి రక్షణ, శిక్షణ, దాని యొక్క సకలమైనటువంటి బాధ్యత ఆయనకు అప్పచెప్పేసి ఆయన చూసుకుంటాడు. అంతేగాని దాని ఫలం ఇవ్వాలే వెంటనే మనం చూడాలి. ఇప్పుడు ఏమి లేదు, మనకు అన్ని ఇన్స్టంట్ ఫలితాలు కావాలి. ఇలా హోమం చెయ్యాలి, సుదర్శనుడు రావాలి, అదేమైనా త్రేతాయుగమా? అలా హోమం చేయగానే ప్రజాపత్య పురుషుడు వచ్చి పాయసం ఇచ్చినట్టుగా ఇవాళ కలియుగంలో అలా వస్తే బానే ఉండేది. అందుకే ఈ మధ్య కాలంలో ప్రతి వారికి మేము రాజశ్యామల చెయ్యాలి, వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలి, రాజశ్యామల యాగం చెయ్యాలి, మేము ముఖ్యమంత్రులం కావాలి. కానీ కాశీక్షేత్రానికి వచ్చి అటువంటి ఫలాన్ని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. కాయాపేక్ష ఫలాపేక్ష. కానీ మన వాళ్ళు బృహస్పతులు చాలా బుద్ధిమంతులు. కాయాపేక్ష ఫలాపేక్ష అంటే దానిలో అపేక్షను అనేటువంటి పదాన్ని తీసేసి కాయాపేక్ష అంటే ఓ కాయ, ఫలాపేక్ష అంటే ఓ పండు పట్టుకొని వచ్చారు. వచ్చేసి ఏం చెయ్యాలి? కాయను విడిచిపెట్టండి, ఫలం అంటే పండు విడిచిపెట్టండి, దీనికి కొసరిగా ఓ కూర విడిచిపెట్టండి అని మొదలు పెట్టేశారు. కానీ విడిచిపెట్టాల్సిన క్షేత్రం ఇది కాదు, గజలో విడిచిపెట్టాలి. గజలో తటశ్రాద్ధం, వటశ్రాద్ధం, పటశ్రాద్ధం అని ఆ వృక్షం కింద చెప్పేటువంటివి. కాబట్టి ఇక్కడ విడిచిపెట్టాల్సింది అసలు సిసలైనటువంటిది ఏమిటి అంటే అహంకర్తృత్వాన్ని, కర్తృత్వ అభిమానాన్ని విడిచిపెట్టి పని చెయ్యటం, ఫలాపేక్ష లేకుండగా నిష్కామంగా పని చెయ్యడం. ఎందుకంటే ఇది మహాశ్మశానం అన్నారు. ప్రతి వాడు సృష్టి మొత్తం ఇక్కడికే చేరాలి. ఈ విశాలమైనటువంటి సృష్టి ఏ క్షేత్రానికి చేరి లయమవుతుందో ఆ లయమయ్యేటువంటి మహత్తరమైనటువంటి చోటే కాశీ అన్నారు. అందుకే కాశతే అత్ర, కాశీ అంటే ప్రకాశము అని అర్థం. సాపాయాత్ త్రిపురార రాజ నగరి పాయాద్ అపాయాత్ జగత్ అని కాశీఖండంలో చెప్తారు. ఇక్కడ త్రిపురారి రాజనగానికి శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే అపాయము అంటే ఏదో వచ్చి చేస్తుందని కాదు, అపాయము అంటే అజ్ఞానమే పెద్ద అపాయము. కాబట్టి కాశీ వస్తే ఏం పోతుంది అంటే అపాయాలు తొలగిపోతాయి, అంటే అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. అందుకే జ్యోతిస్వరూపంగా ఆయన అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా సందర్భం కాబట్టి చెబుతున్నా, ప్రతి వారికి పొద్దున్న లేస్తే ఈ మాటలు వింటూ ఉన్నా నేను. కాశీ వచ్చినప్పటి నుంచి నేను స్పర్శ దర్శనం పొందొచ్చా, నేను స్పర్శ పొందొచ్చా, నేను స్పర్శ పొందొచ్చా. ఎవరైతే స్పర్శ దర్శనం చేసుకున్నారో వారికి వచ్చి చెబుతారు నేను పొందాను అని. స్పర్శ దర్శనం చేసుకుంటేనే చాలా గొప్ప వ్యక్తి అని చాలా అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్షేత్రంలో అడుగు పెడితే చాలండి, ఇంక ఏమీ అక్కరలేదు. స్పర్శ దర్శనం దొరికితే భాగ్యం, దొరక్కపోయినా ఇక్కడ ఈ చిన్న రాయిని ముట్టుకున్న విశ్వనాథుడే, అదే స్పర్శ. అంతే భావన చెయ్యండి తప్పితే మన తలకాయలన్నీ తీసుకొచ్చి ఆల్రెడీ శివలింగం అంతా కాస్త మారిపోయింది అక్కడ కూడా. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో పాదాలు మాయం చేశాం తలకాయ పెట్టి రుద్ది, కంచి క్షేత్రంలో బల్లిని బక్కబడి చేశాం మొత్తం తలకాయ పెట్టి రుద్దేసి, ఇక్కడికి వచ్చేసి పాండురంగాని ఆలయంలో ఆయన సంగతి మనం. ఎందుకంటే ఆ శివలింగం మీద తలకాయ పెట్టి ఆ వృషభం కుమ్మినట్టు గుమ్ముతున్నారు దేవాలయంలో. గోకర నక్షత్రంలో లింగం మాయమైపోయింది, శ్రీశైలంలో లింగం మాయమైపోయింది. ఈ లింగాలను స్పర్శించాలనేటువంటి ముందు ఈ అపేక్షను ముందు విడిచిపెట్టండి. అక్కడ స్పర్శ లేకపోయినా పర్వాలేదు, దర్శనం మాత్రం కేవలం చాలు. దర్శన మాత్రము చేత, స్మరణ మాత్రము చేత అహం కాశీం తే చాలు. పుణ్యాన్ని ప్రసాదించేటువంటి విశ్వనాథుడు దర్శనం చేస్తే పుణ్యాన్ని ఇవ్వకుండా ఉంటాడా? పుణ్యంలో ఎక్కువ తక్కువ. కాబట్టి అపాయం అంటే అజ్ఞానము నుంచి ముందు బయటపడండి. అజ్ఞానము నుంచి బయటపడ్డం అంటే ఇటువంటి ఈ వాదాలన్నీ తీసేసి దర్శన మాత్రము చేతనే కాశీక్షేత్రంలో అడుగుపెట్టి ఈ మట్టిని ముట్టుకున్నా చాలు మన జన్మ ధన్యం, మీ అందరి జన్మలు ధన్యం. ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకోవడం అంటే ఇంకా గొప్ప విశేషం. ఎందుకంటే శంకరుడు నడయాడిన ప్రదేశం, ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ ప్రాంతంలోనే సంచారం చేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో భగవత్పాద శంకర జయంతి ఉత్సవాలు చేయటం బంగారయ్య శర్మ గారు పూనుకొని ఆదిశంకర భక్త సమాజం వారు ఇక్కడ అందరం కూడా మనం చేయడం అనేటువంటిది మహదు భాగ్యంగా భావన చేస్తూ, మరి వారికి చక్కగా చేదోడు వాదోడుగా కుప్ప శ్రీనివాస శాస్త్రి గారి బ్రహ్మత్వంలో అనేక వైదిక కార్యక్రమములు కూడా
సంప్రదాయబద్ధంగా వారి వంశంలోనే, ఎందుకంటే కుప్పవారి వంశము అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి రామచంద్రమూర్తి అవతారం వల్ల, అలాగే విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అవతారం వల్ల వారి వంశమంతా ధన్యతను పొందింది. కాబట్టి అటువంటి వారు కూడా ఇక్కడ బ్రహ్మత్వాన్ని చెయ్యడం, ఇన్ని విశేషాలు. అలాగే మా పార్వతమ్మ గారు, ఈవిడ మామూలు వ్యక్తి కాదు. 18 పురాణాలు నేను చాలా, అంటే ఈవిడ ముందే చెప్పడం కాదు, డబ్బు చాలామందికి ఉంటుందండి, డబ్బు ఉండడం పెద్ద సమస్య కాదు. కానీ వచ్చినటువంటి డబ్బు రూపాయిని కూడా చాలామందికి డిఏలు టీఏలు ఇవి పెరిగితే ఆనందపడతారు. ఒకప్పుడు ఈవిడ నా దగ్గరికి ఆనందంగా నవ్వుతూ వచ్చింది. ఈవిడమ్మా నవ్వుతే, ఇవాళే మా కేసీఆర్ డిఏ టీఏ పెంచేశారండి, ఎంత పెరిగిందండి, పెరిగితే ఆనందం ఏమీ లేదు, ఇంకా పుణ్యకార్యం చేయొచ్చు అన్నది. ఆ మాట ఎవరంటారండి? ఆ మాట ఎవరు అనలేరు. కాబట్టి తన పెన్షన్తోని అష్టాదశ పురాణాలు చెప్పించినటువంటి తల్లి ఆవిడ. అందుకే ఆవిడను కోప్పడ్డ అంతకుముందు, ఇంకా కాశీకి ఎందుకు వెళ్ళలేదు అన్న. కాశీలో మీరు నాకు కనిపిస్తారా లేదా అని అడిగా, అయిపోయింది. ఆ కోరిక కూడా తీరిపోయింది. నర్మదా పరిక్రమ చేసింది. కాబట్టి ఆవిడ అంటే అందరూ మంచి వ్యక్తులు, మంచి అద్భుతమైనటువంటి ప్రాంగణం. కాబట్టి ఈ ప్రాంగణానికి నేను నిన్ననో మొన్ననో రావాల్సింది, కానీ నాకు ఉన్నటువంటి కార్యక్రమాల యొక్క బాధ్యత వల్ల రాలేకపోయాను. సరే, ఈ రోజున చక్కగా ఆదిశంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని నా వాళ్ళందరినీ కలవటానికి ఒకసారి వచ్చేసి, ఏమీ లేదు, మన వాళ్ళందరినీ మనది కాని ప్రాంతంలో మన వాళ్ళందరినీ కలుసుకుంటే ఏదో ఒక భాగ్యం, ఒక ఆనందం. కాబట్టి అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. మరలా మనం కలుసుకుందాం. అందరూ కూడా చక్కగా భక్తితో, ఆనందంగా, తన్మయత్వంతో ఈ ఉత్సవాల్లో పాల్గొనండి. అంతకంటే చెప్పాల్సినటువంటి మాట ఏమీ లేదు. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జగద్గురుభ్యో నమః. ఆంధ్రదేశంలో మల్లాది రామకృష్ణ చైన్ల గారు, విద్వత్ చైన్ల గారు అని పేరు పొందినవారు మహాత్ములు. ఆయన సమస్త క్రతువుల్ని చేసి ప్రస్థానత్రయ భాష్యాన్ని అనర్గళంగా చెప్పగలిగినటువంటి మహాత్ములు. మా నాన్నగారికి వారితో ఎక్కువ స్నేహంగా ఉండేది. అయితే వారి పౌత్రులు, వారి పుత్రులు దక్షిణామూర్తి శాస్త్రి గారే విష్ణు సహస్రనామ పారాయణ బృందాలను ఏర్పరిచినటువంటి మహాత్ములు. వారి పౌత్రులను గూర్చి ఆంధ్రదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారి దగ్గర అనేక మంది విద్యార్థులు తిరుపతిలో తయారైనారు, హైదరాబాదులో భారతీ తీర్థ మహాస్వామి చరణులు ఏర్పాటు చేసిన దాంట్లోనూ తయారైనారు. కానీ పుత్రుని కంటా కూడా అత్యంత ప్రేమాస్పదులైనటువంటి వారు మా చిరంజీవి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ఇది మేము ప్రత్యక్షంగా అనుభవించినటువంటి విషయం. వారు ప్రతి సంవత్సరం చేసేటువంటి పౌరాణిక సదస్సుల్లో వీరిని ఎంత ఆత్మీయంగా చూచేవారో. వారి యొక్క స్వస్థానమైనటువంటి ధర్మపురిలో సభలు జరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు వారు తిరుపతిలో గొప్పదైనటువంటి ఒక స్థానంలో అధిరోహించి ఉన్నారు. అయినప్పటికీ ఆ సమయాన్ని ఏమాత్రం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా సప్తమ స్కంధంలోని నృసింహావిర్భావ ఘట్టమును, సంస్కృత శ్లోకములను పోతన గారి గద్యతో సహా అద్భుతంగా ప్రవచిస్తే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రత్యక్షంగా వాళ్ళ అన్న మాటలు నాకు ఈనాటికి గుర్తున్నాయి. మా ఆవిడ అన్నది, వాళ్ళ మన సంతోష్కి ఏదో దిష్టి తగులుతుందండి అని అన్నది అని అన్నారు. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రత్యక్షంలో పొగట్టం న్యాయం కనుక ఆయన్ని పొగట్టలేదు. వయస్సులో ఆయన చిన్నవారైనా రావటానికి వీల్లేక మా చిరంజీవి బంగారయ్య శర్మ గారు రాలేదు. కానీ మేమిద్దరం ఒకే పర్యాయం భారతీ తీర్థ అవార్డును పొందిన వాళ్ళం. అలాంటి సుకృతి చిరంజీవి మా బంగార శర్మ గారితో పాటు సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇద్దరూ లవకుశుల్లాగా భాషిస్తూ ఉంటారు. ఈ కాశీ మహాక్షేత్రంలో
లవకుశులు వచ్చారో లేదో, ఒకే చోట కలిసి ఉన్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఈ లవకుశులు ఇద్దరూ కనిపిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి అనుగ్రహం బాగా ఉంటే లవకుశుల వలె ఉన్నటువంటి వీరు ఉభయులు కూడా లవకుశ స్థానానికి, అంటే అయోధ్య నగరానికి వెళ్ళి, అది విష్ణు స్థానం గనక అక్కడ ఈ శంకర జయంతిని నిర్వహిస్తారేమో, భగవత్కృప ఎట్లా ఉంటుందో అని ఒక ఆశ ఇప్పుడే ఈ ద్వయాన్ని చూడగానే నాకు కలిగింది. ఆ ప్రకారంగా జగద్గురువులను అనుగ్రహించారని వీరిద్దరూ దానికి పూనుకొని, అయితే వీళ్ళది సంకల్పమే, సంకల్పాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులు పక్కనే కూర్చొని ఉన్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. అయితే ఈ నిర్వహణ కూడా అయ్యా మీ ధర్మపురిలాగానే మంచెన ఆ గ్రామస్తులు వచ్చి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి నిర్వహణ. అదే సమయంలో మా అనంతలక్ష్మి గారు, మా అమ్మాయి కిరణ్మయి, వీళ్ళందరూ కూడా ఇతరత్రా చక్కటి ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత ముదావహం. మరి మాతో పాటు ఇవాళ అభ్యవహారానికి మా ఏమిటో తలకాయ ఊపుతున్నారుగా, సరే వారికి ఇతరత్రా ఏదో వెళ్ళాల్సిన అవసరం ఉందిట. రేపు సకాలంలో వారు వస్తారు. మనం సకాలంలో జాగ్రత్తగా వారు చెప్పే మాటలు వినడానికి ప్రయత్నిద్దాం. స్వస్తి. శతమానం భవతి శతాజు పురుషశ్చితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గురుగారు చెప్పినట్టుగా అయోధ్యలో కార్యక్రమం చేయవచ్చు. కారణం ఏంటంటే మొట్టమొదట అయోధ్యలో కార్యక్రమం అంటే ఇప్పుడు 2024లో శ్రీ రామాలయ ప్రతిష్టాపన ముహూర్తం శృంగేరి జగద్గురువులే పెట్టినారు. అది వారి కరకమలములిమి అంటే వారి ఆధ్వర్యంలోనే జరగబోతోంది. ఒకటైతే ఫస్ట్ మోడీ గారు ఆ ట్రస్ట్ అంతా కూడా పెట్టినప్పుడు మొట్టమొదలు రామ జన్మభూమికి దగ్గరగా స్థలాన్ని కేటాయించింది మొట్టమొదటి పీఠం శృంగేరి పీఠానికి మాత్రమే. మొన్ననే మేము అయోధ్య అదే రాజాగారు ఇచ్చారు. రామాలయం దగ్గరగానే మనకు పెద్ద భవనం, దాదాపు ఒక ఎకరం స్థలం పైన, 5 ఎకరాలకు పైన. ఆ బిల్డింగ్ మాత్రం 1 ఎకరంలో ఉంది, స్థలం అంతా ఇంకా లోపల ఉంది. కాబట్టి బ్రహ్మాండమైన శృంగేరి శంకర మఠం అయోధ్యలో రామాలయానికి అతి సమీపంలో కట్టబోతున్నారు. ఇంకా అంతకంటే భాగ్యం ఏముంటుంది. కాబట్టి మన శృంగేరి శంకర మఠం అక్కడ ఉన్నప్పుడు శృంగేరి పీఠం తరపున వచ్చే సంవత్సరం అయోధ్యలో తప్పకుండా ఆదిశంకర భక్త సమాజం వారు తప్పకుండా ఆదిశంకర జయంతి ఉత్సవాలను నిర్వహించడం అనేటువంటిది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే అది వారి సంకల్పం కాబట్టి. అవును, స్వధర్మ ఆదిశంకర భక్త సమాజం, మా స్వధర్మ సేవా ఫౌండేషన్. ఎందుకంటే మాది ఒక చిన్న సంస్థ, స్వధర్మ సేవా ఫౌండేషన్ అని. కాబట్టి అయితే నేనేంటంటే ఎప్పుడు అంటూ ఉంటా, బంగారయ్య శర్మ గారినేమో అయ్యా మీదంతా బ్రాడ్ గేజ్లో ప్రోగ్రామ్స్, నాదంతా మీటర్ గేజ్లో వెళ్ళే వ్యవహారం అని. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా, ఎందుకంటే ఒక్కటి మాత్రం నేను ఎప్పుడు ప్రగాఢంగా నమ్ముతా, మీరు వచ్చే సంవత్సరం నుంచి చూడండి, ఎప్పుడైతే అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన జరుగుతుందో ఇక ఆ తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ఏవి కూడా, అంటే కనీసం సూర్యుడి వైపు మనం చూడలేనట్టుగా ప్రపంచ దేశాలన్నింటికీ మొత్తం భారతదేశమే గురుస్థానాన్ని వహించబోతోంది. ఎందుకంటే ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సాక్షులుగా మనందరం కూడా మనం బ్రతికి ఉన్నప్పుడు చూడబోతున్నాం. అందుకే నేను ఎప్పుడు గర్వంగా ఒక మాట చెబుతా, ఏమిటి అంటే యావత్ జీవితం నేను ఒక్క మోడీ గారికి ఎందుకు నేను నమస్కారం చేస్తా, ఎందుకు మోడీ గారి కోసం ఓటు వేస్తా అంటే, నా జీవితంలో నేను చూడను, నేను బతికి ఉన్న కాలంలో రామాలయం అవుతుందో లేదో అనుకున్న సందర్భంలో నా రామాలయాన్ని నాకు ఇస్తున్నాడు కాబట్టి ఆ ఒక్క కారణంతోనే బతికున్నంత కాలం తలకాయ వంచి అక్కడ ఉంటాం.
ఆ ఒక్కటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి యావత్ హిందూ జాతి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఈ ఒక్క విషయం. ఎందుకు ఓటెయ్యాలి, ఎందుకు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి, యోగి ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మీకు మిగతా కారణాలు 1,00,000 చెప్పండి, కానీ నాకు మాత్రం ఒకే కారణం. ఎందుకంటే మా రామాలయం మాకు ఇచ్చాడు కాబట్టి, మా రాముణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాడు కాబట్టి. అలాగే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రాముడు వచ్చాడు అంటే కృష్ణుడు ఆగడండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాముడు రానంత వరకే కృష్ణుడు ఆగిపోతాడు. రాముడు వచ్చాడు అంటే కృష్ణావతారం ఆగదు. అందుకే భాగవతంలో నవమ స్కందంలోకి రాముడు వచ్చాడు అంటే వెంటనే పొద్దున రాముడు వస్తాడు అంటే సాయంత్రమే కృష్ణుడు ఆవిర్భవిస్తాడు. దశమ స్కందంలో రాముడు వస్తే కృష్ణుడు వస్తాడు. రాముడు వచ్చాడు అంటే మధురలో కృష్ణ జన్మభూమి కూడా పూర్తయిపోతుంది. కాశీలో ఆల్రెడీ నందీశ్వరుడు అయిపోయింది. అది శ్రీరామచంద్రుడు వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి యథాస్థానంలో ప్రతిష్ఠ చేయిస్తాడు. తప్పకుండా జరుగుతుంది. అందరూ కూడా గట్టి చప్పట్లతో. ఎందుకని స్వామి అక్కడ జ్ఞానవాపిలో ఉన్నాడు అని అంటే అభిషేక ప్రియ శివ, ఆయన ఇష్టాన్ని అనుసరించి ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరు ఇబ్బంది పెట్టలే. శివుని ఆజ్ఞలేంది చీమ కూడా కదలదు. కనుక ఆయన యొక్క ఇష్టాన్ని అనుసరించే ఆ జ్ఞానవాపిలో ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు స్వామి. మిత్రులు, పెద్దలు, గురువులు అన్నీ అయినటువంటి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు రామచంద్ర రామచంద్ర అంటున్నారు. ఏమయ్యా ఎంతసేపు అక్కడ రామచంద్రేనా, ఇక్కడ కూడా మేము రామచంద్ర అంటాం కదా, ఏర్పాటు ఏం లేదా అంటే ఉంది సిద్ధంగా. ఏమిటది? అన్నమో రామచంద్ర అని అరుస్తాం కదా, వెళ్దాం అని చెప్తూ స్వస్తి. మీరు అన్నారు కనుక మళ్ళీ ఒక్కసారి నాకు గుర్తుంటుందో ఉండదో, ఈ శంకర విజయంలోనే హారతి ఇస్తున్నారు. ఇప్పుడు రామపదం వచ్చింది కనుక దానికి సంబంధించినటువంటి విషయం ఒకటి చెప్పాల్సి వచ్చింది. పద్మపాదాచార్యుల వారు రామేశ్వరం వెళ్ళినప్పుడు రామేశ్వర పదానికి వ్యుత్పత్తి ఎలా అయితే బాగుంటుంది అని అక్కడ పండితులు అడిగారట. అయితే ఆయన చెప్పారట, రామచంద్రమూర్తి రామస్య ఈశ్వర అనే భావంతో ఉంటాడు, తనకి ఈశ్వరుడు కనుక రామేశ్వరుడు అని. అయితే పరమేశ్వరుని దృష్టిలో రామ ఈశ్వర యస్య సహ రామేశ్వర అని పరమశివుడు ఉండి తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ రెండు కాక మా గురువులైనటువంటి శంకరులు సురేశ్వరులు అనేది ఏమిటి అంటే రామశ్చాసావీశ్వరశ్చ రామేశ్వర అని శంకర విజయంలోనే ఉన్నది ఈ శ్లోకం. అది ఒక్కసారి గుర్తొచ్చి మళ్ళీ మీ దగ్గర చేతిలో మైకు లాక్కున్నాను. అయ్యా రమేష్ గుప్తా గారు, ఒక్క నిమిషం. శంకరం గురువు గారు ఓ మాట అన్నారు, మీరు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మరి మా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఓ మాట అన్నారు, మీరు చప్పట్లు కొట్టారు. నేను మైక్ తీసుకొని మాట్లాడాలి అంటే నాకంటే ముందు మా రమేష్ గుప్తా గారు ఓ మాట చెప్తే అయోధ్య విషయం అప్పుడు మాట్లాడదామని ఆగా. శ్రీ గురుభ్యో నమః. అందరూ వినండి, గుప్తా గారు చెప్తున్నారు మంచి మాట. పెద్దలు ఏది చెప్పినా దాని వెనక ఏదో ఒక సంకల్పం ఉంటుంది. వారు చెప్పారంటే మనం పాటించడమే అంతే తప్ప మళ్ళీ దానికేదో అడిషను డిలీషను అనేది ఉండకూడదు. తప్పనిసరిగా మేము ఆ కార్యక్రమాన్ని మనందరినీ కలిసి నిర్వహించే శక్తిని మనకివ్వమని, మనకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వమని పెద్దలను ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా అగ్నిహోత్రుడు ఒకసారి ప్రదక్షిణం చేసి భోజనానికి అందరూ విన్నారో లేదో, బహుశా దండం పెట్టాలనే హడావుడిలో ఉన్నారు. బాచంపల్లి వారు కనిపిస్తే మిగతా